Hi students, welcome to IQ Academy. Staff Selection Commission ద్వారా different types of jobs కు recruitment 17,727 పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది. సో చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఈసారి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ఎప్పుడెప్పుడు అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దాని సిలబస్, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది 2023లో, ప్రతి ఇయర్ ఈ నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రీవియస్ కాంపిటీషన్ ఎలా ఉంది, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సో వీడియో చివరి వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ CGLకి సంబంధించి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో సెంట్రల్ గవర్నమెంట్ మోస్ట్ పాపులర్ జాబ్స్ అని చెప్పొచ్చు ఇవి. ఎలాగైతే NTPC రైల్వేలో ఉందో ఇది గ్రూప్ బి అండ్ గ్రూప్ సి, గవర్నమెంట్లో ఉండే సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు ఇవి. సో ఆ పోస్ట్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. కంప్లీట్ CGL కోర్స్ కోసం IQ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ 1 లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం SSC, CGL, CHSL, MTSకు సంబంధించిన ఫ్రీ వీడియోస్ కోసం IQ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2024 నోటిఫికేషన్లోకి వెళ్తే ఇది 24th రిలీజ్ అయింది నోటిఫికేషన్. 24th జూన్, 24th జూలై వరకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. 24th జూలై నైట్ 11 లోపు మీరు అప్లికేషన్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా తప్పులుంటే కరెక్షన్స్ చేసుకోవడానికి 2 days టైం ఇస్తాడు. August 10 అండ్ August 11 ఈ 2 daysలో మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్లో ప్రింట్ తీసుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని తెలిస్తే దాని కరెక్షన్కు సంబంధించి 2 days విత్ పేమెంట్తో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. టైర్ 1 ఎప్పుడు ఉండొచ్చు? కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము టైర్ 1 ఎప్పుడు ఉండొచ్చు అంటే సెప్టెంబర్, అక్టోబర్లో ఉండొచ్చు. సో ఇప్పుడు జూన్ నుంచి 3 months టైం ఉంది ఇంకా. సో 3 to 4 months టైంలో మీరు టైర్ 1కు ప్రిపేర్ అయిపోవాలి. ఇక టైర్ 2 ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకో 2 months టైంలో టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 1 ఓన్లీ క్వాలిఫైయింగే. టైర్ 2 స్కోర్నే మీకు మెరిట్ కింద తీసుకొని జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో జాబ్స్కు మనం ప్రిఫరెన్స్ కూడా పెట్టుకుంటాము. ఏ జాబ్ కావాలనేది అది పూర్తి డీటెయిల్స్ నేను చెప్తాను. ఎగ్జామ్కు అప్లై చేయడానికి ఫీజు వచ్చేసి 100 రూపీస్. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ SC, ST, డిజబిలిటీస్ ఉండేవాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ వచ్చేసి ఫీ ఎగ్జంప్షన్ ఉంటుంది. అంటే వీళ్ళు ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు, ఫ్రీగానే అప్లై చేయొచ్చు. మిగతా కేటగిరీస్కి మాత్రమే, OC, BCకి మాత్రమే 100 రూపీస్ ఫీజు ఉంటుంది. ఇక ఈ ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుపెట్టుకోండి. 24th జూలై లోపు అప్లై చేయాలి కంపల్సరీ. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? సెప్టెంబర్, అక్టోబర్లో ఎగ్జామ్. సెకండ్ లెవెల్ ఎగ్జామ్ డిసెంబర్లో. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఫర్ ది పోస్ట్ ఫర్ విచ్ ఏజ్ లిమిట్ ఈజ్ 18 to 27 years ఏజ్ లిమిట్ అంటే ఎప్పటికి చూసుకోవాలంటే ఏజ్ లిమిట్ మీరు 1/8/2024కు మీ ఏజ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. సో ఈ మినిమం ఏజ్ 18 years ఉండాలి. ఇక్కడ మ్యాక్సిమం 27 years అంటే ఎప్పుడు పుట్టిండాలి, ఎప్పుడు లోపల పుట్టిండాలి అనేది ఇక్కడ ఇచ్చాడు. కొన్ని పోస్టులకు 20 to 30 ఉంది, కొన్ని పోస్టులకు 18 to 30 ఉంది, కొన్ని పోస్టులకు 18 to 32 ఉంది. సో ఇలా డిఫరెంట్ కేటగిరీ పోస్టులు అనేటివి ఉన్నాయి ఇక్కడ. అందులో 18 to 27 ఉండేటివి కొన్ని ఉన్నాయి, 20 to 30 ఉండేటివి, 18 to 30, 18 to 32. సో మోస్ట్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే అబోవ్ 18 ఏజ్ ఉండాలి, మోర్ దాన్ 18 years ఉండాల్సిందే. ఇక ఇక్కడ ఒక్కటి కొన్ని పోస్టులకు 20 to 30 ఉండాలి, ఇవన్నీ కూడా 18 అబోవ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ కూడా చూసినట్లయితే కొన్ని పోస్టులకు 27, కొన్నిటికి 30. ఇది స్టాటిస్టిక్స్కు సంబంధించిన పోస్టు, దానికి మాత్రమే
32. ఇక పోస్టుల వివరాల్లోకి వస్తే గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఏఎస్ఓ, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీలో, రైల్వేస్ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్లో ఏఎఫ్హెచ్క్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సంబంధించి అందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మినిస్ట్రీస్లో ఏఎస్ఓ. సో ఫస్ట్ 7 టైప్స్ ఆఫ్ పోస్టులన్నీ కూడా ఈ 7 పోస్టులన్నీ కూడా ఏఎస్ఓకి సంబంధించినవి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వీడికి ఏజ్ ఎంత ఉండాలనేది ఇక్కడ ఇచ్చాడు. ఐబీలో 18 to 30 ఉండొచ్చు ఐబీ కోసం. తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీకి సంబంధించి 18 to 30, అదర్ మినిస్టర్స్లో కూడా 18 to 30. ఇక ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, వెరీ ఫేమస్ పోస్ట్ ఇది. ఐటీఐ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో దీంట్లో వచ్చేసి 18 to 30. సెంట్రల్ ఎక్సైజ్ సంబంధించి 3 రకాలు, సెంట్రల్ ఎక్సైజ్, ప్రివెంటివ్ ఆఫీసరు, ఎగ్జామినర్. ఈ 3 వచ్చేసి రోడ్డు, ప్రివెంటివ్ ఆఫీసర్ ఎయిర్పోర్ట్, ఎయిర్వేస్, ఇది వాటర్ వేస్. ఈ 3టికి సంబంధించి ఏమొస్తాయంటే 18 to 30 ఏజ్ ఉన్నా కూడా సరిపోతుంది ఇన్స్పెక్టర్ పోస్టులన్నీ. సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్ మోస్ట్ పాపులర్ పోస్టులు. ఇక్కడ 8, 9, 10, 11 చాలా పాపులర్ పోస్టులు ఇవి రెండు. ఇది గ్రూప్ సి, ఇది గ్రూప్ బి, మిగతావన్నీ గ్రూప్ బి. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఒక్కటి గ్రూప్ సి పోస్ట్. సో మిగతా ఏజ్లు చూస్తే 20 to 30 ఉన్నాయి. దేంట్లో సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్లో, రైల్వే మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్, వీటిలో తప్ప 1, 2, 3, 4. మిగతా వాటిలో అంతా 18 to 30 ఏజ్ ఉంటే సరిపోతుంది. ఇక అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఈడీ డిపార్ట్మెంట్ అంటాం కదా, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇది కూడా 18 to 30 ఏజ్ ఉండే వాళ్ళు ఎలిజిబుల్. సబ్ ఇన్స్పెక్టర్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిబిఐలో ఎస్ఐ, ఇది కూడా మోస్ట్ పాపులర్ జాబ్ అని చెప్పుకోవచ్చు. సిబిఐలో ఎస్ఐ పోస్ట్ కూడా ఏజ్ ఎంత ఉండాలి, 20 to 30 ఉండాలి. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ పోస్టుకు 18 to 30 ఏజ్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, డ్రగ్స్ మాఫియాకి దానికి సంబంధించి పట్టుకునేది. నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో మీకు 18 to 30, ఇదిగా 18 to 30 ఏజ్. కొన్ని మాత్రమే 20 to 30 ఉన్నాయి, అటుపక్క 4, ఇటుపక్క 1, 5. మిగతావన్నీ 18 to 30 ఏజే ఉన్నాయి. ఇక ఇది పే లెవెల్ ఎక్కువ ఉండేది, 44,900 బేసిక్ నుంచి 1,42,400 బేసిక్ ఉండే పోస్టులు ఇవి, పే స్కేల్ ఉండేటివి. నెక్స్ట్ పోస్టులు చూస్తే 35,400 to 1,12,400 బేసిక్ ఉండే పోస్టులు, అక్కడికి ఇంక్రీజ్ అయ్యే పోస్టులు. ఏఎస్ఓ అదర్ మినిస్ట్రీస్, ఇక్కడ వచ్చిన ఏఎస్ఓ కాకుండా వేరే మినిస్ట్రీస్లో గ్రూప్ బి పోస్టు, దీని స్కేల్ తక్కువ, 18 to 30 ఏజ్. ఇవన్నీ మోస్ట్లీ అన్నీ కూడా 18 to 30నే. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఒక్కటి 18 to 32 ఏజ్ ఉంటుంది. ఇదన్నీ ఓపెన్కు చెప్తున్నాను, మిగతా క్యాస్ట్ వాళ్ళకు రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 5 years, బీసీకి 3 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇది వచ్చేసి 18 to 30. రీసెర్చ్ అసిస్టెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో, ఇది కూడా పాపులర్ పోస్టే, రీసెర్చ్ అసిస్టెంట్ 18 to 30. డివిజనల్ అకౌంటెంట్ సిఎండ్ఏజీ, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్లో డివిజనల్ అకౌంటెంట్ పోస్టు, దానికి 18 to 30. సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ఐఏ, బాగా మీకు ఐడియా ఉండేది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, 18 to 30 ఏజ్. సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆర్ ఎస్ఐ పోస్ట్ అంటారు నార్కోటిక్స్ డిపార్ట్మెంట్లో, ఇది 18 to 30 ఏజ్. సో చాలా పాపులర్ పోస్టులు ఇవన్నీ కూడా, మోస్ట్ ఫేమస్ అండ్ చాలా మంది డ్రీమ్ జాబ్స్ కూడా కొన్ని ఉంటాయి ఇందులో. స్టాటిస్టిక్స్కి సంబంధించిన పోస్ట్ ఇది, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, దీనికి ఏజ్ 18 to 32 ఉండాలి. ఇక ఆడిటర్ సిఎండ్ఏజీ, సిజిడిఏ, డిఫెన్స్ అకౌంట్ సంబంధించి అదర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్ అన్ని ఆడిటర్లకు ఏజ్ అయితే 18 to 27. ఇక అకౌంటెంట్లు, జూనియర్ అకౌంటెంట్ సేమ్ 3 డిపార్ట్మెంట్స్లో, అదర్ మినిస్ట్రీస్లో
వీటన్నిటికి కూడా 18 to 27 ఏజ్. దీని స్కేల్ తక్కువ, బేసిక్ 29,200 to 92,300 మధ్యలో మీ టైం స్కేల్ ఉంటుంది. ఇక లెవెల్ 4 పే లెవెల్ 4లో ఉండేవి ఇంకా తక్కువ స్కేల్ ఉండేటివి పోస్టల్ అసిస్టెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్ లో పోస్టల్ అసిస్టెంట్. ఇంతకుముందు సిహెచ్ఎస్ఎల్ లో ఉంది, దీన్ని షిఫ్ట్ చేశారు. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఆర్ యూడిసి అంటారు, అప్పర్ డివిజన్ క్లర్క్. అన్ని మినిస్ట్రీస్ లో, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్లో అప్పర్ డివిజన్ క్లర్క్లు, దీనికి 18 to 27 ఇవి. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, దీనికి 18 to 27. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో, ఎక్సైజ్ లో ట్యాక్స్ అసిస్టెంట్లు అండ్ సబ్ ఇన్స్పెక్టర్, వీటన్నిటికి కూడా పే లెవెల్ తక్కువ ఉండేది కాబట్టి 18 to 27 ఏజ్ ఉంది. ఆడిటర్లకు కూడా 18 to 27 ఏజ్. ఆడిటర్స్, అకౌంటెంట్స్, పోస్టల్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, ట్యాక్స్ అసిస్టెంట్స్, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఎన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, ఇది కూడా 18 to 27 ఏజ్. ఇలా మొత్తం 34 రకాల పోస్టులు ఉన్నాయి, 34 టైప్స్ ఆఫ్ పోస్ట్. మీకు ఏది బాగా నచ్చుతుందో దాన్ని ఆప్షన్స్ లో పెట్టుకోవచ్చు తర్వాత మీ మార్క్స్ని బట్టి. సో 34 టైప్స్ ఆఫ్ పోస్టులకు, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకు కంబైన్డ్ గా గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ తో పెట్టే జాబ్ కాబట్టి ఇది కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనే ఎగ్జామ్ అనేది ఇలా కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి 2 లెవెల్స్ లో ఎగ్జామ్ ఉంటుంది, టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 1 లో ఏముంటుందంటే ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, ఓన్లీ క్వాలిఫై అయితే చాలు, క్వాలిఫైయింగ్ మార్క్స్ సెట్ చేస్తారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. ఇది క్వాలిఫైయింగే, దీని ఫైనల్ మెరిట్ కు తీసుకోరు. ఇందులో ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే టైర్ 1 లో రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. జీకే జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్, ఒక్కో దానికి 2 మార్క్స్. ఇంగ్లీష్లో 25 క్వశ్చన్స్, అన్ని 25 4 సెక్షన్స్, అంటే టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్తో ఎగ్జామ్ ఉంటుంది, ఒక్కో క్వశ్చన్కు 2 మార్క్స్. టోటల్ టైం ఎంత ఉంటుందంటే 60 minutes, 1 hour ఉంటుంది. సో మీరు ఈజీగా జనరల్, ఇంటెలిజెన్స్ అండ్ ఇంగ్లీష్ ఈ 2 కూడా ఎక్కువగా మోస్ట్లీ 20 అబోవ్ కరెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ 3 20+ స్కోర్ చేసుకోవచ్చు. జనరల్ అవేర్నెస్ ఒకటి 15+, అలా చేసుకున్న 20 60 75+, ఈజీగా 75+ కరెక్ట్ ఆన్సర్స్ రాసుకోవచ్చు. జస్ట్ 1 to 2 months ప్రిపరేషన్లోనే ఆల్రెడీ కొద్దిగా రీజనింగ్ పైన, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ పైన 10th class లెవెల్ అంతా, ఇంటర్ డిగ్రీ లెవెల్ ఏం రాదు. జనరల్ అవేర్నెస్ ఒకటి కొంచెం డిగ్రీ లెవెల్లో ఉంటుంది, మిగతావన్నీ 10th class లెవెల్లోనే ఉంటాయి సిలబస్ అంతా కూడా. సో ఈజీగా 20 3 సెక్షన్స్లో 20+ స్కోర్ చేయొచ్చు. 60 ఇక్కడ ఒక 15 వేసుకున్నా కూడా 75+ ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. అంటే 150+ స్కోర్ అనేది అంత కష్టమేం కాదు. కొద్దిగా ప్రిపేర్ అయితే, బాగా ప్లాన్డ్గా ప్రిపేర్ అయితే 150+ స్కోర్ చేయడం పెద్ద కష్టం కాదు. సో 150+ మోస్ట్లీ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, అన్ని కూడా ఆబ్జెక్టివ్ టైపే. దీనికి కరెక్ట్ అయితే 2 మార్క్స్, రాంగ్ అయితే ½ మార్క్ తీసేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 100 అటెంప్ట్ చేసావు, 80 కరెక్ట్ 20 రాంగ్, 20 రాంగ్కు ఒక్కొక్క దానికి ½ మార్క్ అంటే 10 మార్క్స్ తీసేస్తాడు. 80కి 2 మార్క్స్ తీసేస్తే 150 వస్తుంది. అలా 80 కరెక్ట్ 20 రాంగ్ ఉంటే 150 స్కోర్. కాబట్టి మిస్టేక్స్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. 80 కరెక్ట్ అయ్యి ఓన్లీ 4 or 5 రాంగ్ అయితే అప్పుడు మీకు ఏమవుతుందంటే ఓన్లీ జస్ట్ 2 మార్క్స్ అయిపోతాయి, 78. సో చాలా తేడా వస్తుంది. మిస్టేక్స్ ఎక్కువ పెట్టిన వాళ్ళకు, మిస్టేక్స్ పెట్టని వాళ్ళకు చాలా తేడా వస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా మీరు టైం తక్కువ ఉంది కాబట్టి మిస్టేక్స్ ఎక్కువ పెట్టకుండా ఈజీగా చేయగలిగిన 2 సెక్షన్స్ 1A D ఈ 2 వచ్చేసి 30 minutesలో చేయగలిగితే స్కోర్ కూడా ఫుల్ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఇక జనరల్ అవేర్నెస్ 10 minutes, దీనికి ఒక 20 minutes పెట్టుకుంటే పూర్తిగా మీరు అన్ని సెక్షన్స్ కూడా కవర్ చేసుకోగలరు. ఇక సిలబస్ చూస్తే టైర్ 1కి సంబంధించిన సిలబస్ ఎలా ఉంటుందంటే జనరల్ అవేర్నెస్ పక్కన పెడితే జనరల్ ఇంటెలిజెన్స్, ఇది రీజనింగ్ అంటాం. రీజనింగ్లో ఈ టాపిక్స్ ఇన్ని పేర్లు ఉన్నా కూడా మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్ చూస్తే చాలా సింపుల్ అనిపిస్తుంది. ఒక 2 years పేపర్లు చేసినా కూడా మీరు సింపుల్గా 20+ అయితే స్కోర్ చేయగలరు. 25 క్వశ్చన్స్లో 20+ ఈజీగా అటెంప్ట్ చేయగలరు. అండ్ ఫుల్ మార్క్స్ కూడా ఒక్కటి కూడా మిస్టేక్ లేకుండా చేయగలరు. అనాలజీ, ఆడ్ వన్ అవుట్,
నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించినటివి, ఫిగర్ సిరీస్, వర్డ్ బిల్డింగ్, కోడింగ్ డీకోడింగ్ అన్ని కూడా ఈజీగానే ఉంటాయి. వెన్ డయాగ్రామ్, విజువలైజేషన్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్, సో పేపర్ కటింగ్, ఫోల్డింగ్, అన్ఫోల్డింగ్, ఫిగర్ కంప్లీషన్, మాక్సిమం 2 to 3 క్వశ్చన్స్ తప్ప 2 నుంచి 3 క్వశ్చన్స్ తప్ప మిగతా 22 to 23 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసే విధంగానే ఉంటాయి. సో 20 మినిమం వచ్చేసి 20. చాలా మంది 25కి 25 కూడా కరెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. 22, 23 యావరేజ్ గా కరెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ 22+ పెట్టుకుంటే ఇంకా బెటర్. నెగిటివ్ మార్కింగ్ కూడా అక్కడ ఒకటి పోతుంది కాబట్టి. అండ్ జనరల్ అవేర్నెస్కి వస్తే ఏమేమి ఇస్తాడంటే హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్ సీన్, జనరల్ పాలసీ, సైంటిఫిక్ రీసెర్చ్ వీటికి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కూడా దీంట్లోనే కలిసిపోతాయి. ఓవరాల్ గా 25 క్వశ్చన్స్. దీంట్లో 15 అయితే అటెంప్ట్ చేయగలం. ఎక్కువ అటెంప్ట్ చేయాలని ట్రై చేస్తే మాత్రం చాలా వరకు మిస్టేక్స్ పోయే అవకాశం ఉంది. ఇక గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే వాళ్ళు ఈజీగా 20+ ఇక్కడ పెట్టగలరు. ఇక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బాగా తెలిసిన టాపిక్సే. పర్సంటేజెస్, రేషియో, ప్రపోర్షన్, అర్థమెటిక్ సంబంధించి, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్స్, పార్ట్నర్షిప్, మిక్చర్ అండ్ అలిగేషన్, టైం డిస్టెన్స్ స్పీడ్, టైమ్ అండ్ వర్క్, బేసిక్ ఆల్జిబ్రాకి సంబంధించిన చిన్న చిన్న క్వశ్చన్స్, సర్ట్ సంబంధించి, ట్రయాంగిల్స్ కు సంబంధించి, టాంజెంట్స్, సీకెంట్స్, కామన్ టాంజెంట్స్, పాలిగాన్స్, క్వాడ్రిలేటరల్, సర్కిల్స్, జామెట్రీ పార్ట్ అంతా, 3D షేప్స్, వాటి వాల్యూమ్స్, పిరమిడ్ వరకు విత్ స్క్వేర్ బేస్ అని ఇచ్చాడు. ఇంకా ట్రిగ్నామెట్రీ దాంతోపాటు స్టాటిస్టిక్స్ చివరిలో. ట్రిగ్నామెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ కలిపి 25 క్వశ్చన్స్ ఉంటాయి. 20+ అయితే ఈజీగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా టైర్ 1 ఈజీగానే ఉంటుంది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇక ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్స్ ఇన్ టైర్ 1. ఇందులో చూసినట్టయితే సినానిమ్స్, యాంటనిమ్స్, ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. 25లో 20 మినిమం అటెంప్ట్ చేయొచ్చు ఈజీగా. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు మీరు 3-4 క్వశ్చన్ పేపర్లు సాల్వ్ చేసినా కూడా ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ రీజనింగ్ రెండు కూడా 20+ ఈజీగా అటెంప్ట్ చేసుకొని కరెక్ట్ గా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం టైర్ 2. టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2 ఎగ్జామ్ ఎలా ఉంటుంది. టైర్ 2లో వచ్చేసి సెక్షన్ 1లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 3 సెక్షన్స్ ఉంటాయి సెషన్ 1లో. తర్వాత సెషన్ 2లో డేటా ఎంట్రీ ఒకటి ఉంటుంది. ఫస్ట్ సెషన్ ఏం చేస్తాము, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఎగ్జామ్ రాస్తాం. సెక్షన్ 1లో ఏముంటుంది, ఎంత టైం, సెక్షన్ 1కు 1 అవర్ టైం ఉంటుంది ఎగ్జాక్ట్ గా. ఈ 1 అవర్లో మ్యాథమెటికల్ అబిలిటీ, రీజనింగ్ సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి. 60 ఒక్కో క్వశ్చన్ కు 3 మార్క్స్, టోటల్ 180 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ సెక్షన్ 1 వచ్చేసి 180 మార్క్స్. ఇది చాలా బాగా రాయాల్సిన సెక్షన్. ఎందుకంటే టైర్ 2 అనేది మెరిట్ కు తీసుకుంటారు. టైర్ 1 ఓన్లీ క్వాలిఫైయింగ్, టైర్ 2 మాత్రం ఫైనల్ మెరిట్ కు తీసుకుంటారు. కాబట్టి ఫుల్ స్కోర్ వచ్చే సెక్షన్స్ ఇవి. మ్యాథమెటికల్ అబిలిటీస్ ఫుల్ స్కోర్ తెచ్చుకోవచ్చు, రీజనింగ్ కూడా ఫుల్ స్కోర్ అంటే 180కి 180 అటెంప్ట్ చేసి కరెక్ట్ గా తెచ్చుకోగలిగినవే అన్ని. టైర్ 1 ప్రిపరేషన్ హార్డ్ గా చేస్తే ఇక్కడ 30 అటెంప్ట్ చేయొచ్చు, ఇక్కడ 30 అటెంప్ట్ చేయొచ్చు. ఒకవేళ పొరపాట్లో 4-5 మిస్టేక్స్ పోయినా కూడా 60లో 55 అటెంప్ట్స్ అయితే ఈజీగా పెట్టచ్చు. అంత హార్డ్ ఉండదు. ఒకవేళ హార్డ్ పేపర్ వచ్చినా 50+ అవుట్ ఆఫ్ 60 అంటే 150+ ఈజీ స్కోర్ ఇక్కడ 180కి. చాలా మంది 170 కూడా స్కోర్ చేస్తారు. 180 కూడా చేసే వాళ్ళు ఉన్నారు. 1 year 2 years నుంచి ప్రిపేర్ అవుతూ మ్యాథ్ పైన బాగా గ్రిప్ ఉండేవాళ్ళు ఈజీగా 150+, 170+ కూడా స్కోర్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇది 180 మార్క్స్ ఉంటుంది సెక్షన్ 1. సెక్షన్ 1 టోటల్ గా 2 మాడ్యూల్స్ ఉంటాయి. 180 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది. మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2 రెండు కలిపి 1 అవర్ టైం. తర్వాత సెక్షన్ 2 కింద ఏముంటాయంటే ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్ 45 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ టోటల్ గా. సో ఇదైతే కొంచెం ఈజీగా రాస్తారు. ఇక్కడ ఒక 15 క్వశ్చన్స్ ఈజీగా రాయొచ్చు, ఇక్కడ 35, 50 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు ఇక్కడ సింపుల్ గా. సో 73 సార్ ఇక్కడ మొత్తం ఎన్ని మార్క్స్ ఉంటాయి, 210 మార్క్స్. సెక్షన్ 2కు సంబంధించి
210 మార్క్స్ ఉంటాయి సెక్షన్ 2లో. ఇంగ్లీష్లో 45, జనరల్ అవేర్నెస్లో 25. సో ఇక్కడ ఈజీగా 50 కరెక్ట్ రాయొచ్చు. అంటే 50 3s are 150 ఇక్కడ కరెక్ట్ రాయొచ్చు ఈజీగా. ఇక్కడ కూడా 50 3s are 150. సో 150 ప్లస్ 150 300 స్కోర్ అనేది బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఈజీగా స్కోర్ చేయగలిగేది. ప్రిపరేషన్ ఉండేవాళ్ళు మినిమం 3 to 5 months ప్రిపరేషన్ ఉండేవాళ్ళు ఇక్కడ టోటల్ కలిపి 50 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలరు. ఈ రెండు కలిపి కూడా 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు. సో టోటల్గా 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 100 3s are 300. కొన్ని ఫ్లూకులు పెట్టి కరెక్టో రాంగో అయినా పాజిటివ్ నెగిటివ్ వెళ్ళిపోయి 300 స్కోర్ అయితే కన్ఫామ్ వచ్చే అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ 390 టోటల్ 390 మార్క్స్కి ఎగ్జామ్ పెడితే 300 మనం బాగానే స్కోర్ చేసుకోగలము. ఇది టైర్ 2కి సంబంధించి సెక్షన్ 1 సెక్షన్ 2. ఇక సెక్షన్ 3లో ఏం పెడతారంటే ఓన్లీ కంప్యూటర్ నాలెడ్జ్ పైన మాడ్యూల్ ఉంటుంది. ఇందులో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కు 3 మార్క్స్ 60 మార్క్స్. దీనికి 15 minutes ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. దీనికి కట్ ఆఫ్ సపరేట్, క్వాలిఫైయింగ్ మాత్రమే. దీన్ని మెరిట్లోకి తీసుకోరు, ఓన్లీ క్వాలిఫైయింగ్. దాని తర్వాత సెషన్ 2 జరుగుతుంది. అంటే ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డేటా ఎంట్రీ టెస్ట్ అనేది ఉంటుంది. డేటా ఎంట్రీ టెస్ట్లో 15 minutes టైం ఇస్తారు. ఒక పేజ్ ఇస్తారు, దాన్ని తీసుకొని టైప్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో క్వాలిఫైయింగ్. క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ క్వాలిఫైయింగ్ స్టాండర్డ్ కట్ ఆఫ్ పెడతాడు, తక్కువే ఉంటుంది. సో ఇది క్వాలిఫై అవ్వాలి. టైపింగ్ వచ్చి ఉంటే చాలు. 30 words per minute టైపింగ్ స్పీడ్ ఉన్నా సరిపోతుంది. మిస్టేక్స్ లేకుండా టైప్ చేయాలి. ఇక దీంతో పాటు స్టాటిస్టికల్ ఆఫీసరు, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ సంబంధించి పేపర్ 2 సపరేట్గా రాయాలి. స్టాటిస్టిక్స్ పేపర్. అందులో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్ 2 మార్క్స్. ఇది 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఎస్పెషలీ ఫర్ ఓన్లీ ఈ రెండిటికే, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ అండ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. దీనికి 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుంది. ఇక ఇందాక ఫస్ట్ సెక్షన్లో మనం చూసినట్లయితే మ్యాథమెటికల్ అబిలిటీ, రీజనింగ్ ఉంటుంది. వాటి సిలబస్ నంబర్ సిస్టమ్, ఫండమెంటల్ ఆపరేషన్స్, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నామెట్రీ. ఇది మ్యాథ్స్ సిలబస్. దాంతోపాటు స్టాటిస్టికల్ అబిలిటీ అండ్ ప్రాబబిలిటీ. ఇక రీజనింగ్ సిలబస్ చూసినట్లయితే మాడ్యూల్ 2కి సంబంధించి రీజనింగ్ సిలబస్లో ముందు వచ్చినట్టు ఫిగర్ అనాలజీ, నంబర్ అనాలజీ, ట్రెండ్స్, క్లాసిఫికేషన్, వెన్ డయాగ్రామ్స్, పేపర్ ఫోల్డింగ్. సేమ్ టైర్ 1లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్తో పాటు కొన్ని పజిల్స్, అక్కడక్కడ చిన్న చిన్న పజిల్స్ ఇస్తాడు. దీంట్లో రీజనింగ్ పజిల్స్ కూడా అడిగే అవకాశం ఉంది. సో కొంచెం హార్డ్గా ఉంటుంది. టైర్ 1తో పోల్చుకుంటే కొద్దిగా హార్డ్. ఈ రెండు ఈజీ స్కోరింగ్ సెక్షన్స్. అండ్ ఇంగ్లీష్ కూడా కొంచెం ఈజీగానే స్కోర్ చేయొచ్చు. వొకాబులరీ, గ్రామరు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, సినానిమ్స్, యాంటనిమ్స్, ఎర్రర్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, స్పెల్లింగ్ కరెక్షన్స్, మిస్స్పెల్డ్ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్. ఇవన్నీ కూడా 10th క్లాస్ వరకు మీరు అన్ని నేర్చుకునేవే ప్యాసేజెస్. ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇక్కడ 45 క్వశ్చన్స్కు 45 అటెంప్ట్ చేయొచ్చు. ఒకవేళ 5 మిస్టేక్స్ పోయినా కూడా 40 కూడా చాలా మంది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ సినానిమ్స్ ఒక 5 తీసేస్తే 35 ఈజీ అటెంప్ట్స్. ఇంకా జీకేలో నెక్స్ట్ 15 ఈజీ అటెంప్ట్స్. టోటల్గా 50 ఇక్కడ రాయొచ్చు. ముందు చెప్పినట్టుగా అక్కడ కూడా 50 అటెంప్ట్ చేయొచ్చు. జనరల్ అవేర్నెస్ సంబంధించి ఇంకా హిస్టరీ, కల్చర్ సేమ్. ఏమంటే డిగ్రీ లెవెల్ ఉంటుంది. ఇది డిగ్రీ లెవెల్లో ఉండే క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. కరెంట్ ఈవెంట్స్ కూడా ఇస్తాడు. సో ఇది జనరల్ అవేర్నెస్ సంబంధించి. ఇంకా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పాం కదా మాడ్యూల్ 1లో సెక్షన్ 3. దీన్ని కంప్యూటర్ బేసిక్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇంటర్నెట్ వర్కింగ్, ఈమెయిల్స్కు సంబంధించిన క్వశ్చన్స్. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని చెప్పాను ముందే. క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, ఓన్లీ క్వాలిఫై అయితే చాలు. ఇందులో సైబర్ సెక్యూరిటీ మొత్తం సిలబస్ ఇచ్చాడు. మోస్ట్లీ ఇది బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉండే వాళ్ళకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ సిలబస్ ఉంది కదా, మోస్ట్లీ అక్కడే అంతా కవర్ అయిపోతుంది. ఇదంతా క్వాలిఫైయింగే కాబట్టి ఎక్కువ టైం దీనిపైన స్పెండ్ చేయకుండా ఈజీగా క్వాలిఫై అయ్యేటట్లు మార్క్స్ తెచ్చుకోగలిగితే చాలు. దీంట్లో స్కోరింగ్ అనేది లేదు. మనకు టైం కూడా తక్కువ ఉంటుంది, ఎక్కువ టైం ఏమి ఇవ్వడు మనకు. కాబట్టి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చేటట్లు చూసుకోవాలి. పేపర్ 2 స్టాటిస్టిక్స్ సంబంధించిన సిలబస్, కలెక్షన్, క్లాసిఫికేషన్,
and presentation of statistical data, measures of central tendency, measures of dispersion, moments, skewness, curtosis, degree first year, second year, స్టాటిస్టిక్స్ ఉండే వాళ్ళకి ఇది చాలా ఈజీ. బీఎస్సీ స్టాటిస్టిక్స్ వాళ్ళకు కొరిలేషన్, రిగ్రెషన్, ప్రాబబిలిటీ థియరీ, ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్, శాంప్లింగ్ థియరీ, స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్, అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్, టైమ్ సిరీస్ అనాలిసిస్, ఇండెక్స్ నంబర్స్. ఇది స్టాటిస్టికల్ అబిలిటీకి సంబంధించి 100 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ నుంచి ఒక్కో క్వశ్చన్కు 2 మార్క్స్, 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా క్వాలిఫికేషన్స్ చూస్తే జేఎస్ఓ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి ఎనీ సబ్జెక్ట్ విత్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథ్స్ ఉంటూ మ్యాథ్స్లో 60% వచ్చి ఉండాలి జేఎస్ఓ రాయడానికి. జేఎస్ఓకి ఎలిజిబిలిటీ రావాలంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కు ఇంటర్లో ఎంపీసీనే ఉండాలి, ఎంపీసీలో మ్యాథ్స్లో 60% ఉండాలి, లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఉండాలి. అది ఇంటర్లో ఎంపీసీ లేదంటే డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక మెయిన్ సబ్జెక్ట్ లాగా ఉండాలి. ఇది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి. ఇంకా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి ఏముండాలంటే కంపల్సరీ ఇంటర్తో సంబంధం లేదు, డిగ్రీలో కంపల్సరీ స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ లాగా ఉండాలి. ది క్యాండిడేట్ మస్ట్ హావ్ స్టడీ స్టాటిస్టిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ది 3 years ఆర్ ఆల్ 6 సెమిస్టర్స్ ఉంటే అన్ని సెమిస్టర్లో స్టాటిస్టిక్స్ ఉండాలి, లేదా 3 years జరిగిందంటే 3 years స్టాటిస్టిక్స్ ఉండాలి. అలా ఉంటేనే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి ఎలిజిబుల్, లేదంటే దీనికి ఎలిజిబుల్ కాదు, ఓన్లీ దీనికి ఎలిజిబుల్ అవుతారు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. దీనికి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు కంపల్సరీ 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ ఎగ్జామ్ ఉంది కదా స్టాటిస్టిక్స్, ఇది సపరేట్గా రాయాలి. మళ్ళీ మీరు క్వాలిఫికేషన్ ఉందని పెడితే ఎగ్జామ్ హాల్ టికెట్లో ఆ ఎగ్జామ్ కూడా రాయడానికి వస్తుంది. మీరు అది అటెంప్ట్ చేయాలంటే చేయొచ్చు, లేదంటే అది స్కిప్ చేస్తే ఈ పోస్టుకు ఇన్ఎలిజిబుల్ అవుతారు. జేఎస్ఓకు, SI2కు ఎలిజిబిలిటీ ఉండదు, మిగతా పోస్టులకు ఎలిజిబులే. ఇక రీసెర్చ్ అసిస్టెంట్కి ఎవరు ఎలిజిబుల్? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఉండే రీసెర్చ్ అసిస్టెంట్కి ఎవరు ఎలిజిబుల్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా యూనివర్సిటీ, డిజైరబుల్ ఏమి ఇచ్చాడంటే 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది అని ఇస్తున్నాడు, కంపల్సరీ అయితే కాదు. ఇంకా డిగ్రీ ఇన్ లా ఉంటే ఇంకా బెటర్ అంటున్నాడు. ఇంకా వేరే పోస్ట్ ఇవి కాకుండా మిగతా అన్నిటికి కూడా ఎనీ డిగ్రీ, ఏదో ఒక డిగ్రీ ఆర్ బీటెక్, డిగ్రీ బిఈ ఆర్ బీటెక్, ఇది ఏదున్నా కూడా మీరు ఎలిజిబులే మిగతా పోస్ట్ అన్నిటికీ. ఇక కాంపిటీషన్ చూసినట్లయితే కాంపిటీషన్ 30 to 35 lakhs ఆర్ 40 lakhs ఉండే అవకాశం ఉంది ఓవరాల్గా ఇయర్. ఇంకా వేకెన్సీ డీటెయిల్స్ చూడండి. 2024లో 17,000+ ఉన్నాయి, 2023లో దాంట్లో హాఫే ఉన్నాయి, హాఫ్ కంటే తక్కువే ఉన్నాయి. 2022లో మాత్రం చాలా బల్క్గా వచ్చింది అప్పుడు నోటిఫికేషన్, 37,409 పోస్టులు ఉన్నాయి. అప్పుడు పోస్టల్ అసిస్టెంట్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి అప్పుడు. 21లో అన్ని 7,000, 8,000 అప్రాక్సిమేట్. ఈసారి బల్క్గా నోటిఫికేషన్ ఉందని చెప్పొచ్చు. 2022 లాగే ఇక్కడ కూడా వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది, 20K రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది టెంటేటివ్ మాత్రమే. టెంటేటివ్ అంటే ఇప్పుడు దాకా అందిన డేటా ప్రకారం మాత్రమే, ఇంకా వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉంది, 20,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో 2024 CGL అనేది జాబ్ ఆస్పిరెంట్స్కు ఒక మంచి అవకాశం అనుకోండి. ఇక లాస్ట్ ఇయర్ 2023కి సంబంధించిన కట్ ఆఫ్స్ అనేవి మనం చూసినట్లయితే, సో ఇవి మినిమం కట్ ఆఫ్, ఇంత వస్తే కానీ మనకు కట్ ఆఫ్ 30% లోపల ఉంటే అసలుకు ఎలిజిబులే కాదు, కానీ ఇంత తక్కువ ఉంటే మాత్రం టైర్ 1 అయితే క్వాలిఫై అవ్వరు. ఇది లీస్ట్ అనమాట. ఎప్పుడన్నా టఫ్ పేపర్ వచ్చినప్పుడు, చాలా టఫ్ వచ్చినప్పుడు ఇంత కట్ ఆఫ్ పోయే అవకాశం ఉంది, కానీ జనరల్గా టైర్ 1 కట్ ఆఫ్ ఇంత తక్కువ పోదు. పేపర్ లెవెల్ యావరేజ్ టు లో లెవెల్ ఉంటుంది కాబట్టి ఈజీగా టైర్ 1లో మంచి స్కోర్స్ వస్తాయి, అండ్ నార్మలైజేషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళ కట్ ఆఫ్ చూసినట్లయితే డిఫరెంట్ కట్ ఆఫ్స్ పెడతాడు, లిస్ట్ 1, లిస్ట్ 2 అండ్ లిస్ట్ 3 అని. సో లిస్ట్ 3 వచ్చేసి అన్ని పోస్టులకు సంబంధించింది. ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కు ఈ లిస్ట్ 3 అనేది. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటరు పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు మాత్రం ఈ కట్ ఆఫ్ అనమాట. అంటే అన్రిజర్వ్డ్ కింద 172 రావాలి, 52 మంది అక్కడ ఉన్నారు, 172 కట్ ఆఫ్ పోయింది. ఈడబ్ల్యూఎస్కు 158, ఇంకా మిగతా కేటగిరీకు ఓబీసీకి 152. అంటే మినిమం మనం ఎన్ని చేయాలా? 75 ఈజీగా కరెక్ట్ చేయగలిగితేనే
150 అండ్ నార్మలైజేషన్లో 5 to 6 మార్క్స్ పెరిగినా కూడా 156 158 మధ్యలో కట్ ఆఫ్ పోతుంది. 75 కంపల్సరీ అటెంప్ట్లు ఉండాలి మీరు. ఇంకా ఓపెన్ కేటగిరీలో అయితే చాలా ఎక్కువ పోయింది, 80+. 85 అటెంప్ట్లు ఉంటేనే, 85 కరెక్ట్ రాయగలిగితేనే ఇది నార్మలైజేషన్తో ఎఫెక్ట్తో పైకి పోయిన స్కోర్ ఉంటుంది. 85 to 90 కరెక్ట్ రాయడం అంటే చాలా కష్టమైన విషయము. ఇక లిస్ట్ 2లో ఎవరు ఉంటారంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించి. దీని కట్ ఆఫ్ కూడా చూసినట్లయితే అన్రిజర్వ్డ్ 168, ఓబీసీ 165, ఎస్సీ ఎస్టీ కూడా 146. చాలా తక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి ఈ రెండిటి కట్ ఆఫ్ హై ఉంటుంది. జేఎస్ఓ, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ అండ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, వీటికి అన్ని కూడా కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయంటే హై కట్ ఆఫ్స్ ఉంటాయి. ఎందుకంటే వీటి పోస్టుల సంఖ్య చూస్తే లో ఉంటుంది, చాలా తక్కువ ఉంటాయి, 500, 1000 ఆ మధ్యలో ఉంటాయి. ఇవి కాకుండా మిగిలిన అంటే అవన్నీ కలిపిన 500, 1000 లోపల ఉంటాయి. మిగిలిన 16,000+ పోస్టులు అన్ని కూడా ఎక్కడ ఉంటాయంటే రిమైనింగ్ పోస్టులు అనమాట. టైర్ 2 క్వాలిఫై కావడానికి రిమైనింగ్ ఆల్ పోస్టులకు క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీతో రాసే పోస్టులకు ఎక్కువ వేకెన్సీస్ అక్కడే ఉంటాయి. దీని కట్ ఆఫ్ చూసినట్లయితే చూడండి 150 ఉంది. 150 అబోవ్ వస్తే కంపల్సరీ క్వాలిఫై అయిపోతారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 143 పోయింది. ఇది నార్మలైజేషన్ తర్వాత అంటే 150 కూడా వచ్చిండవు, 138, 140 వచ్చిన వాళ్ళు కూడా నార్మలైజ్ స్కోర్ ఎక్కువ పోయి ఉంటుంది. టఫ్ షిఫ్ట్లు జరుగుతుంటాయి, చాలా షిఫ్ట్లలో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 143, ఓబీసీ వచ్చేసి 145, ఎస్సీ ఎస్టీలు 120 అరౌండ్ ఉంటాయి, 120, 130. సో ఇది 120, 130 అరౌండ్. ఓసీ వాళ్ళు 150+ కంపల్సరీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 140+, వీళ్ళు కూడా 140+ పెట్టుకుంటేనే కట్ ఆఫ్లో ఉండే అవకాశం ఉంది. అంటే 70 క్వశ్చన్స్ మినిమం 75, మినిమం 65 ఇలా అటెంప్ట్ చేసుకోగలిగితేనే మీ స్కోరు కట్ ఆఫ్ కంటే ఎక్కువ రీచ్ అయ్యే అవకాశం ఉంది. టైర్ 1 క్వాలిఫైయింగే కాబట్టి ఈ మార్క్స్ ఇంకా ఎక్కడ యాడ్ కావు, టైర్ 2కు ఎలిజిబిలిటీ వస్తుంది. ఇక టైర్ 2 కట్ ఆఫ్ చూస్తే ఫైనల్ కట్ ఆఫ్ చూసినట్లయితే యూఆర్కి వచ్చేసి 287 ఉంది, ఈడబ్ల్యూఎస్కు 265. నేను చెప్పేది ఏమంటే 300+ ఉంటే సేఫ్ అనమాట. ఇది టైపింగ్ టెస్ట్కు పిలిచింది, ఇంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, పోస్టులు ఇన్ని లేవు కాబట్టి సేఫ్ ఏమంటే 300+ అవుట్ ఆఫ్ 390. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు అంటే 150 100 కరెక్ట్ అటెంప్ట్ చేసుకోగలిగితే 100 3s టైర్ 1లో 150 అండ్ టైర్ 2లో 300. టైర్ 1లో 150+ ఉంటే క్వాలిఫై అయిపోతారు, టైర్ 2లో 300+ ఉంటే కంపల్సరీ ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలగాలి. 100 3s 300 అవుట్ ఆఫ్ 130 ఉంటాయి టోటల్ క్వశ్చన్లు. 130 3s 390లో 30 క్వశ్చన్స్ మిస్ అయినా 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి కరెక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు కట్ ఆఫ్ కంటే ఎక్కువ వెళ్ళిపోయి మీకు జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఇక ఈడబ్ల్యూఎస్లో 265, ఓబీసీ 271, వీళ్ళకి వచ్చేసి అరౌండ్ 250. సో 250 అంటే డివైడెడ్ బై 3 వేస్తే 80 to 85 కరెక్ట్ రాయాలి వీళ్ళు. ఇక్కడ వచ్చేసి 90 అబోవ్ కరెక్ట్ రాయాలి, వీళ్ళు వచ్చేసి 100 అబోవ్ కరెక్ట్ రాయాలి. సో కన్ఫామ్గా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఓహెచ్ వీళ్ళంతా కూడా వీళ్ళ కట్ ఆఫ్స్ కొంచెం తక్కువే ఉంటాయి, వీళ్ళ కేటగిరీలో తక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి. ఇది టోటల్గా సిజిఎల్కు సంబంధించింది టైర్ 1 టైర్ 2 సిలబస్, ఎగ్జామ్ స్ట్రాటజీ అండ్ టైర్ 1 టైర్ 2 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్, మీరు ఎంత ఉంటే సేఫ్ జోన్లో ఉంటారు అనేది కూడా ఇప్పుడు చెప్పాను. టైర్ 1కు సంబంధించి 80 అటెంప్ట్స్ ఉండేటట్లు చూసుకోవాలి. టైర్ 2కు సంబంధించి ఓవరాల్గా 130లో 100 అటెంప్ట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. నో నెగిటివ్ మార్కింగ్, అంటే నెగిటివ్ మార్కింగ్ లేదని కాదు, నెగిటివ్ మార్కింగ్ రాకుండా చూసుకోండి అని. నెగిటివ్ మార్క్ మీకు రాకుండా చూసుకోండి. నెగిటివ్స్ అసలు అటెంప్ట్ చేసి తప్పు ఉండేటి రాయొద్దండి, కరెక్ట్ అనిపించినవి మాత్రమే రాయండి. దానివల్ల మీ స్కోరు ఎక్కడ ఎఫెక్ట్ కాదు. ఒకవేళ మిస్టేక్ ఉంది, నాకు రావడం లేదు, అర్థం కావడం లేదు, చాలా టైం పడుతుంది, ఆ క్వశ్చన్ స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ చేయదు. సో ప్రిపరేషన్ అయితే కంపల్సరీ. ఫస్ట్ అటెంప్ట్ చేసేవాళ్ళు చాలామంది ఫస్ట్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఏమవుతున్నారంటే 120 to 130 రేంజ్లో పడుతున్నారు టైర్ 1లో. 2-3 అటెంప్ట్లు చేసిన వాళ్ళు 140 to 150 అటెంప్ట్లు. ప్రయర్గా కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఫుల్లీ ప్లాన్డ్ ప్రతి టాపిక్ను ప్రతి కాన్సెప్ట్ను బాగా అర్థం చేసుకొని చేసేవాళ్ళు
150 to 170 రేంజ్లో పడుతున్నారు. ఇక్కడ ఎంత స్కోర్ వచ్చినా కూడా టైర్ 1 తీసుకోరు, స్కోర్ కింద మీకు మెరిట్ కింద తీసుకోరు కాబట్టి టైర్ 2 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా టైర్ 2ను దృష్టిలో పెట్టుకొని టైర్ 1 కూడా ప్రిపేర్ అయిపోతే సేమ్ మోడల్స్ సేమ్ సిలబస్ ఉంది కాబట్టి 80 to 90% సేమ్ సిలబస్ కాబట్టి ఒకే ప్రిపరేషన్ టైర్ 2దే మీకు టైర్ 1 కూడా ఈజీగా రాయడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి టైర్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడం బెటర్ అని చెప్తున్నాను. సో దీనికి సంబంధించిన కోర్స్ కోసం మనం ఐక్యూ అకాడమీ యాప్లో యాప్ 1 లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించిన కోర్స్ ఉంది. ఆ కోర్స్ కావాలంటే మీరు బై చేయొచ్చు, లేదా సెల్ఫ్ ప్రిపరేషన్తో మన యూట్యూబ్ ఛానల్లో పెట్టే ఫ్రీ వీడియోస్తో మీరు గైడెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ గైడెన్స్ ప్రోగ్రామ్తో మీరు ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. వీలైతే ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ తెచ్చుకునే అవకాశాలు కూడా మనకు ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్, ప్రిపేర్ వెల్, అప్లై చేయండి. ఇన్ని పోస్టులు మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ అవకాశాన్ని 17,000 to 20,000 పోస్టులు వచ్చే అవకాశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లాగా మలుచుకోవడానికి మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ప్లాన్ వేసుకొని ప్రొసీడ్ అవ్వండి.